నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య. నేను తెలంగాణ దేశం లీడర్ అధినేత యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ క్రైసిస్ అనేది విజృంభిస్తుంది. మనము గత 20 నెలల నుంచి చూస్తున్నాము. కరోనా వైరస్ విజృంభించి లక్షలాది కొద్ది ప్రాణాలు ముచ్చిపాత పడ్డాయి ఎంతో మంది. సో అదనమాట దాని యొక్క ఉద్దేశమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో మీరు అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటున్నంటే మనకు పిల్లలు ఉన్నారు. ముందు భవిష్యత్తు నిర్మాణం ఉంటుందా లేదా, లేకుంటే జనాభా తగ్గుతుందా, అంతే. ఎందుకంటే కరోనా వైరస్ విజృంభించి లక్షలాది కొద్ది పడితే ఇంత మటుకు కరోనా వైరస్ పుట్టింది చైనాలే. కానీ చైనా దేశం దీన్ని న్యాచురల్ గా డెవలప్ అయిందా లేకుంటే ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయిందా ఇంత మటుకు డిటెక్ట్ కాలేదు. కావున నేను చెప్పేది ఏంటంటే కొన్ని వార్తలు ఎలా వచ్చాయంటే జనాభా తగ్గియాలని, పాపులేషన్ తగ్గియాలని, దానికి అలవాటు పడ్డ. ఎందుకు మన దేశంలో పరిస్థితి చూస్తే ప్రతి ఒక్క పేదవాడు వెల్ఫేర్ స్కీమ్ కు ఆధారపడుతున్నాడు. పని చేయడం లేదు, ఇంట్లో నిద్రపోతాడు బాగా. అది సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఒక పాయింట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ చూసుకో. ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో సంవత్సరాలుగా యుఎస్ వార్స్ జరిగాయి. అక్కడ ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎంతో మందికి ఆడ ఉండి ఈవెన్ పెన్షన్స్ కూడా ఇచ్చారు. మళ్ళా ఈ మధ్య జో బిడెన్ నుంచి ఇంత ఖర్చు వస్తుంది మిలిటరీకి, సర్వీస్ కు, ఇన్ని అవుతున్నాయి అని ఇది చేశాడు. ఇప్పుడు ఆఫ్ఘాన్ ప్రజలు అతలాకతలంగా ఉన్నారు. అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తుంది. హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లేదు. సో హెల్త్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది. పాకిస్తాన్ వేరే కంట్రీలు కొద్దిగా ఆర్థిక సాయం చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సాయం చేస్తుంది. కానీ ఎంత మటుకు, ఎంతకాలం చేస్తుంది? సరైన గవర్నమెంట్ లేదాడ. హెల్త్ కండిషన్ పోయింది. అంటే ప్రాణానికి విలువ లేదు. ఈ రోజులలో మనము ఒక దేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం బాగుపడాలి. ఇది ప్రభుత్వ కార్యాచరణ. ఇది ప్రజలు ఆలోచించవలసిన విషయము. ఈరోజు భారతదేశంలో కొద్దిగా ఆర్థికంగా డెవలప్ అయింది కాబట్టి మనము ప్రధాని మోడీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇస్తుంది. మంచి పనే చేస్తున్నాం. కానీ ఆ వ్యాక్సినేషన్ బాడీలో ఎంత మటుకు పనిచేస్తుందో ఇంకా స్టడీస్ నిర్ధారణ కాలేదు. ఆ పవర్ అయిపోయిన తర్వాత మళ్ళాగా విజృంభిస్తే ఏం లేదు. ఇప్పుడు మళ్ళా క్లైమేట్ క్రైసిస్ స్టార్ట్ అయింది. సో ఈ క్లైమేట్ క్రైసిస్ కొన్ని కంట్రీలలో ఇంపాక్ట్ అయింది. అతలాకుతలం చేసి ఎకానమీ పడేస్తుంది. సో మన భారతదేశము పర్యావరణంలో ఫెయిల్యూర్ అన్నమాట. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది 1986 జనవరి 9న ఇంప్లిమెంట్ అయ్యింది. అది ఎవడూ పాటించలే గవర్నమెంట్. ఎందుకంటే మన దేశంలో ఎన్నో లాస్ పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం, కానీ పనిష్మెంట్లు వీక్. పొలిటీషియన్స్ ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? జైలు నైతో బెయిల్. న్యాయం అమ్ముడు అవుతుంది ఇక్కడ. ఎందుకు? తప్పుడు లాయర్లు ఉంటారు. నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. ఇది ఈ వ్యవస్థ ఉన్నన్ని రోజులు గొప్పవాడు తప్పుడు దారులతోనే గొప్పవాడవుతాడు. ఈ దేశం ఎలాంటిదంటే సొంత తండ్రినే వెన్నుపోటు చేసే దొంగనా కొడుకుల దేశం ఇది. ఎందుకు చెప్తున్నానంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మన తాతలు ముత్తాతలు 10 మందిని 15 మందిని మినిమం 5-6 మందిని కనేవారు. ఆ సంతానం పెరిగి పెద్దగై
ఈరోజు మన్మన్లో అది సిటిజన్ పాపులేషన్ అనేది ఎంత పెరిగింది. సో కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, భూములు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీలు ఉంటాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలన్నీ విడిపోయినాయి. సో కొంతమంది తెలివైన దొంగన కొడుకులు తండ్రులను మోసం చేసి వెన్నపోటు చేసి ఆస్తులు ఆక్రమించారు. తమ్ముళ్లను కూడా మోసం చేశారు. తమ్ముళ్ళు అన్నను మోసం చేశారు, అన్న తమ్ముళ్లను మోసం చేశారు, కొడుకులు తండ్రిని మోసం చేశారు. ఈ విధమైన ఇలాంటి కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో లక్షలాది కేసులు ములుగుతున్నాయి. దానికి గవర్నమెంట్ ఏం చేసింది? ఈ కేసులు ఎక్కడ పోవాలరా బాబు, జడ్జిలు తక్కువ ఉన్నారని సుప్రీంకోర్టు ఒకటే ఉంది ఢిల్లీలో, మళ్ళీ ఏం చేయాలని ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది హైదరాబాద్ లో పడుతుంది. సో ఎవరైనా కానీ కేసు కొట్లాడి ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్, అమెరికా అనేది క్లైమేట్ క్రైసిస్ స్టార్ట్ అయింది కాబట్టి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ జో బిడెన్ ను పోగు చేశాడు. కానీ మన దేశం చేసిందా? చేయలే. కరోనా వైరస్ కే అతలాకుతలం అయిపోయింది. సో ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే చైతన్యం పొందండి, గవర్నమెంట్ ని ప్రశ్నించండి. ఈరోజు గవర్నమెంట్ ని ప్రశ్నించే అవకాశం లేదు. ఎందుకంటే వాడు నోటిస్తుండు, మీరు ఓటేస్తుండ్రు. కోట్లు సంపాదిస్తుండు. సో ఉద్యోగం చేస్తే ఏమి రావు, బిజినెస్ చేస్తే లాస్ అవుతారు. సో పాలిటిక్స్ లో చేరి దొంగన కొడుకులంతా వాని మీద వీడు చెప్తాడు బూతులు, వీడి మీద వాడు చెప్తాడు, నడుమిట్లా హైకోర్టో సుప్రీంకోర్టో దొరుకుతుంది. ఇది పిటిషన్ వేసినాం, అది పిటిషన్, ఇది నడుస్తుంది. మళ్ళీ పనిష్మెంట్స్ ఉంటాయా? ఉండయి. మళ్ళీ ప్రజలు వాళ్ళనే ఎన్నుకుంటారు. అందుకని మీ చావు మీ చేతిలోనే ఉన్నది. మీ పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఒక పారి గోడలకు మీ ఫోటోలు చూడండి. చనిపోయిన వాళ్ళు దండలేసి ఉన్నాయి. కరోనా వైరస్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాది కొద్దీ పైసలు వసూలు చేసినా ప్రాణాలు దక్కలేదు. సో ఇల్లులు అమ్ముకొని గిరివి పెట్టి కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడలేదు. హైకోర్టు చెప్పింది మీరు ఆ డబ్బులు వాపసు ఇచ్చేయాలి. అయిందా? కాలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఎట్లయితే కరోనా వైరస్ తీవ్రత వచ్చి ప్రజల అతలాకుతలమైందో, ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక యువకుడు, ఒక యువతి ఉంది. వాళ్ళ పెళ్లిళ్ళు అయితాయా? కావు. వాళ్ళ చదువులైనవి. ఉద్యోగం వస్తుందా? రాదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఆర్థిక పరిస్థితి పడిపోతుంది. ఏదో అంటారు పడిపోతుంది, కానీ ఏది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంది. మన దేశం సూపర్ పవర్ నేషన్ అవుతుందా? కాదు. ఎందుకు? ప్రతి పేదవాడు వెల్ఫేర్ స్కీమ్ లో ఉంటాడు. గొప్పవాడు అడ్డదారిలో షార్ట్ కట్ రూట్ లో డబ్బులు సంపాదించే ఆలోచన ఉన్నది. కష్టపడి సంపాదించే డబ్బు మనస్తత్వము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 130 కోట్ల జనాభాలో 1 కోటి పర్సన్స్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కడుతుంటారు. 1 కోటి మంది అంటే మనం ఎంత అండర్ డెవలప్డ్ ఉన్నామో చూసుకోండి. డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్, మొత్తం డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరింగ్. ట్యాక్స్ ఉండదు, ఏముండదు, పాడుండదు. న్యాయంగా సంపాదించే కంపెనీలు కొన్ని శాతమే. ఇంకా 50% అయితే రైతులు, అగ్రికల్చర్. ఏమైతుంది? ఈ క్లైమేట్ క్రైసిస్ వల్ల రైతు నష్టపోతాడు. మీరు రైతు బంధు ఇస్తారా? రైతు బంధు ఎప్పుడు ఇస్తాడు? చీఫ్ మినిస్టర్ గాని మోడీ గాని పంటలు మంచిగా వండాలి, వర్షాలు టైంకు పడాలి. ఈ క్లైమేట్ క్రైసిస్ ఏం చేస్తుంది? వర్షాలు ఎండాకాలం ఉన్నా పడతాయి, చలికాలం ఉన్నా పడతాయి, వారకాలం ఉన్నాయి, తుఫాన్లు వస్తాయి, పంటలు నష్టపోతుంది. ఆ తర్వాత రైతు బంధు ఇవ్వమని చూస్తా, ఎలా ఇస్తారో వీళ్ళు చూస్తా. ఎందుకంటే నేను మొదలు కూడా వీడియోలో చెప్పాను, వీళ్ళ కాలం మూడింది. మంచి వానికి ఎప్పుడు మంచి జరగాలి, చెడు వానికి ఎప్పుడు చెడు జరుగుతుంది. కానీ ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరు ఒకటైపోయి అందరూ
అన్హెల్తీ అయిపోతారు. దాని ఉద్దేశమే ఇది. క్లైమేట్ క్రైసిస్ షూట్స్ అ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ డెత్స్. క్లైమేట్ క్రైసిస్ అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఫుడ్ షార్టేజ్ అవుతుంది, పంటలు నష్టపోతారు. అప్పుడు ఏమైతుంది? ఫుడ్ షార్టేజ్ అయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, అతలాకుతంగా రేట్స్ పెరిగిపోతాయి. మిగతా దేశాలలో అలానే అవుతుంది. ఇప్పుడు మన దేశములో ఇంపాక్ట్ తక్కువ ఉంది, కానీ మన దేశం కూడా అలా. మన దేశం మొదలే కల్తీ మార్కెట్, బ్లాక్ మార్కెట్. అప్పుడు ఏమైతుంది? కల్తీ ఫుడ్ తింటే అనారోగ్యం గురవుతారు, క్యాన్సర్ విజృంభిస్తుంది. నేను ఈరోజు 170 వీడియోలు తీశాను. ప్రతి వీడియోలో సమస్యలకు పరిష్కారం చేశాను. తాగే మంచినీరు కల్తీ, తినే ఫుడ్ కల్తీ. ఇప్పుడు క్లైమేట్ క్రైసిస్ లో ఎంత కల్తీ అవుతుంది, ఎంతమంది అనారోగ్యం అవుతారు, మన పిల్లల భవిష్యత్తు ఏమైతుంది ఒక్కపారి ఆలోచించండి మీరు. క్యాన్సర్ అంటే ఒక కాస్ట్లీ డిజీజ్, గుర్తుపెట్టుకోండి. మోడీ గవర్నమెంట్ స్క్రాప్ సిస్టమ్ చేసింది వెహికల్స్. మన 2025 నుంచి పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు అమ్ముడు పోవని, 2030 మటుకు అన్ని ఎలక్ట్రిక్, సోలారు ఉండాలని. అవుతుంది అది? ప్రజలు ఇప్పుడు ఎవడు పడితే వాడు 105 రూపాయలు అయినా కానీ పెట్రోల్ పోసుకొని తిరుగుతాడు. కామన్ సెన్స్ ఉండాలి, ప్రజలలో చైతన్యం ఉండాలి. మిగతా దేశాలలో కార్ పార్కింగ్ లేకుంటే కారు సేల్ కాదు. ఇక్కడ అవుతుంది అట్లా? ఎవడు ఇష్టపట్టినట్టు వాడు ఎన్నో పెడతాడు కారు అమ్ముడు పోతాయి. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అన్ని జామ్ అవుతుంటే ఏం చేస్తుండు? ఫ్లైఓవర్లు కడతాడు, అన్ని కడతాడు. మెట్రో రైల్ సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో రైల్ తీసుకుందాం. మెట్రో రైలు పబ్లిక్ కోసము ఇంత చిన్న హైదరాబాద్ లో మెట్రో రైలు కోట్లాది వేల కోట్ల రూపాయలు పెట్టి కడితే ఇప్పుడు మెట్రో రైలు లాస్లుంది, ఎవడెక్కలేడు. ఇది పరిస్థితి. అందరూ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కు ఎగబడుతుంది. ఇది ప్రజలలో ఉన్న కామన్ సెన్సా? సో మనం ఒకటి ఆలోచించాలి. క్లైమేట్ క్రైసిస్ అండర్ కంట్రోల్ ఇప్పుడు. ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ ఐస్ సముద్రం కాబట్టి మొత్తము కరిగిపోయింది. కాశ్మీర్ లో కూడా మంచు కరిగిపోతుంది. క్లైమేట్ క్రైసిస్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎంత అలర్ట్ ఉన్నా దండగనే అయిపోయింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పొల్యూషన్ కు వదిలాడు. మిగతా డెవలప్డ్ నేషన్లో ఎట్లా అంటే మనిషికి విలువిస్తారు, ప్రాణం ఇస్తారు. మనిషి ప్రాణానికి విలువ. ఇక్కడ డబ్బుకు, ఉన్నోడు లేనోడు ముసలోడు అందరూ డబ్బు. అక్కడ ఏంటంటే బండిలో ఇంత పొల్యూషన్ వదిలితే ఆ పొల్యూషన్ తగ్గట్టు చెట్లు నాటుతారు. ఇక్కడ అట్లా ఉందా? చెట్లే నాటలే. ఇప్పుడు కళ్ళు తెరిచి చెట్లు నాటుదామంటారు. ఆ మొక్కలు చెట్లయి ఎప్పుడైతాయి, ఏడైతాయి కావు కదా అది. సో పంటలు నష్టపోతే ధరలు విజృంభిస్తాయి, దళారులు కూడా విజృంభిస్తారు. అతలాకుతలం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో అదొకటి. రైతు బంధులు వచ్చే అవకాశాలు ఉండయిగా. నెక్స్ట్ ఫుడ్ అడల్ట్రేషన్ పెరిగిపోతుంది, కంటామినేషన్. దాని మూలంగా క్యాన్సర్, బీపీ, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో మన దేశము కల్చర్లెస్ కంట్రీ అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యలకు పరిష్కారం చేయరు, సమస్యలతోనే చచ్చిపోతారు. ఎందుకంటే ఆ రోజు రామాయణంలో కైకేయి చేసిన రాజకీయాల వల్ల రాముడు అడవి పాలయ్యాడు, రావణుడు సీతనెత్తికెళ్లాడు, యుద్ధం జరిగింది, రావణుడు చనిపోయాడు. ఇది పరిస్థితి. మహాభారతంలో పాంచాలి 5 భర్తలతో కాపురం చేసింది. నవ్వడం వల్ల యుద్ధం జరిగింది, మళ్ళా వినాశానికి దారితీసింది.
పోతే ప్రస్తుతం ఎగ్జాంపుల్ గా చెప్తా, ఎంటర్టైన్మెంట్ వరల్డ్, సినిమా ఇండస్ట్రీ తీసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో ఒక తల్లి దొరకదు, తల్లి అనేదే ఉండదు. అందరూ వ్యభిచారులుగా మార్చేస్తారు, అది పరిస్థితి. సో ఈరోజు గొప్పవాళ్ళు సీనియర్ తల్లిదండ్రులు ఉన్నారనుకో, వాళ్ళు మాక్సిమం పర్సంటేజ్ సీనియర్ సిటిజన్ హోమ్స్ ఉంటారు. పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడతాడు, ఆసరా పింఛన్లకు ఆధారపడుతాడు. ఇది సో వెన్నుపోటు వచ్చే ఫాదర్స్ ఇంతకుముందు చెప్పాను. సో జాయింట్ ఫ్యామిలీ లేవు, ఎవరిది వాళ్ళే అన్నట్టు ఉన్నారు. నేను అనేది ఏంటంటే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఈరోజు మనం టీవీ సీరియల్ చూస్తున్నాం, హింసిస్తాం. ఆడది ఆడదాన్ని హింసిస్తుంటది, మొగోడిని హింసిస్తాడు. ఈరోజు అర్థం చేసుకోండి, దేవుడు మనకు ఆలోచించే శక్తి ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, వినే శక్తి ఇచ్చాడు. ప్రేమ భావంతో కలిసిమెలిసి బతకండి. టీవీ సీరియల్లో అలవాటైనట్టు ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళే సగం ఖరాబ్ చేసింది దేశంలో. అర్థమైందా? సో ఇది పొలిటీషియన్స్, బ్యాడ్ పొలిటీషియన్ బూతులు తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే నోటిస్తాడు వాడు, ఓటేస్తారు. మీరు ఎడ్యుకేటెడ్ నాలాంటోడు ఇన్ని వీడియోలు తీసి నాలాంటోనికి ఓటేయరు. ఎందుకంటే మీ చావు మీ చేతిలో ఉన్న మిమ్మల్ని అందరినీ కాపాడే వ్యక్తి ఈ భారతదేశంలో ఈ తెలంగాణ దేశం లీడర్ ఒకటే అని గుర్తుపెట్టుకోండి. సో న్యాయం అమ్ముడు పోయే దేశం ఇది. కాబట్టి ఈ దేశంలో బతకాలంటే పేషెన్స్ ఉండాలి. నెగటివిజం, ఇమోషనల్ ఆర్గ్యుమెంట్ ఉంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఆ తర్వాత చావు వస్తుంది. సో తెలివి ఉండని, అలర్ట్గా ఉండని, చదువుకున్న వాళ్ళని ఎన్నుకోండి, దొంగ నా కొడుకులని ఎన్నుకోండి. అర్థమైందా? ఈ వీడియో మీరు షేర్ చేసి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే క్లైమేట్ కేసెస్ విజృంభిస్తుంది, మన భారత ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. సో పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, నిరుద్యోగంగానే ఉంటాడు. ఈ రోజు ఒక పారి ఆలోచించండి. ఈ రోజు మీరు ఎంతో మంది బతుకుతున్నారు, బతుకు తెరుతో బతుకుతున్నారు. లాభాలను ఉన్నారా, నష్టాలను ఉన్నారా, ఒక పారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు టెన్షన్లో ఉండు. ఏదో కొద్ది శాతం మంచిగా ఉండొచ్చు, కానీ అది ఈరోజు ప్రతి ఒక్కడు పెట్టుబడి పెడతలేడు బిజినెస్ లా. ఎందుకు? లాభం లేదు, దందానై చెల్తా. సో నేను చెప్పేది ఏంటంటే మనము అనర్డ్ ఇన్కమ్ కు అలవాటు పడ్డాం. అనర్డ్ అంటే కిరాయిలల్లా, రియల్ ఎస్టేట్, ఆ దందలల్లా వీళ్ళు ఒక పేదవాడు ఇల్లు కొనలేడు పరిస్థితి. ఎందుకురా బాబు ఇలాంటి దేశంలో, పేదరికం ఉన్న దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎందుకురా బాబు? ఒక కామన్ సెన్స్ అనేది ఆ చీఫ్ మినిస్టర్ కు ఉండాలి. ఉన్నదా? లేదు. సో మీకు బుద్ధి రావాలంటే మీరు కామన్ సెన్స్ గా ఆలోచించండి. మంచి గవర్నమెంట్ రావాలంటే చదువుకున్న వాళ్ళని ఎన్నుకోండి అని నేను చెప్పదలుచుకున్నాను. క్లైమేట్ క్రైసిస్ వచ్చింది, సో అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మళ్ళా కరోనా వైరస్లు వచ్చినాయి అనుకో, మనం ఇక బతకలేము, మన బతుకులకు గ్యారంటీ లేదు. కావున మనం ఆ చైతన్యం పొందాలి, అలర్ట్ ఉండాలి. సో కావున ప్రతిదానికి డబ్బు కావాలి. ఈరోజు మార్నింగ్ లేవగానే సంసారం గడవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు రావాలంటే మన బతుకు తెరువు బాగుండాలి. మనం అప్పులల్లో ఎంతకాలం అని బతాము? అప్పులోడు ఊకుంటాడా? ఊకోడు. సో నేను చెప్పేది ఏంటంటే కామన్ సెన్స్ ఉపయోగించండి. కోపం, టెన్షన్ కాదు. ఇది దొంగ నా కొడుకుల దేశం కాబట్టి నేను చెప్తున్నా, మీరందరూ బాగుండాలి. ఈ తెలంగాణ దేశం లీడర్ మంచి వాళ్ళని కాపాడ కోసమే ఈ వీడియోలు తీస్తుండని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో షేర్ చేయాలని నమస్కారం పెడుతున్నాను.